హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్త. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు కొత్తగా వారు ఇల్లు నిర్మించేందుకు లోన్స్ కూడా పొందవచ్చు. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి అప్డేట్స్ మీకు వెంటనే అందుతాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి గనక వచ్చినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీన 1,14,000 ఇళ్లను పూర్తి చేసి గవర్నమెంట్ అయితే వారి యొక్క సొంతింటి కలను నెరవేర్చే విధంగా వారి చేతికి తాళాలు అయితే ఇవ్వబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీవియస్‌గా ఇల్లు శాంక్షన్ అయ్యి సగంలో వదిలేసినటువంటి ఇళ్లను కొంతమేర పూర్తి చేసి పూర్తి స్థాయిలో 1,14,000 ఇళ్లను పంపిణీ చేసే కార్యక్రమం అనేది చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కంప్లీట్ అయిపోగా ఉన్నాయి. ఆ ఇళ్ళకి సంబంధించిన పట్టాలు అనేటివి పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక ఆల్రెడీ జగన్ గారు ఇచ్చినటువంటి పట్టా పొందినటువంటి ఇళ్లను కొంతమంది ఇళ్లను సగం వరకు నిర్మించుకొని ఉన్నారు. పూర్తి స్థాయిలో నిర్మించుకునేందుకు ప్రధానమంత్రి యోజన పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు సచివాలయం ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్‌లో అయితే ఇచ్చినారు. వాటిని నేను మీకు తెలుగులో అయితే చెప్తాను. ఒకసారి వినండి. ఇవి ముఖ్యంగా ఇంటి స్థలం ఉండి మీరు ఇల్లు నిర్మించుకునేందుకు లోన్ పెట్టుకోవాలంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రస్తుతానికి నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికి మాత్రము 1,80,000 వచ్చేసి పల్లె ప్రాంతాల్లో అంటే గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో 2,50,000 మాత్రమే వస్తున్నాయి. అయితే చాలామందికి కూడా 4,00,000 5,00,000 అని చెప్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవం. వచ్చేటటువంటి అమౌంట్ అయితే ఇదేనన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే అప్లికెంట్ ఆధార్ డీటెయిల్స్. ఎవరైతే దరఖాస్తుదారులు అయితే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఉండాలని ఇక్కడ మనకు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆధార్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డుల యొక్క జిరాక్స్లు అయితే ఉండాలి. నెక్స్ట్ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్. ఎవరైతే దరఖాస్తుదారు అయితే ఉంటారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేవి యాక్టివ్గా ఉండాలని చెప్తున్నారనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం కదా, ఇది కూడా మనకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ డాక్యుమెంట్. ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ ఏంటంటే మీకు ఇంటి స్థలం వచ్చినటువంటి ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ ఏమిటంటే మీకు ఇంటి స్థలం ఇచ్చినటువంటి పట్టా ఏదైనా ఉన్నా కానీ లేదా దానికి సంబంధించినటువంటిది ఏదైనా డాక్యుమెంట్ మీ స్థలం అనే మీ పేరు మీద ఉందని చూపించేందుకు రుజువుగా ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఈ పథకానికి మనకు ప్రజెంట్ మన యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళే అప్లై చేస్తున్నారనమాట. మీరు ఈజీగా అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు అప్లికేషన్ అనేది త్వరగా పూర్తి చేసి మీ యొక్క అకౌంట్కి డబ్బులు వేస్తారండి. నేను మీకు ముందుగానే చెప్తున్నాను, మీ యొక్క అకౌంట్కి డబ్బులు అయితే వేస్తారు. ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదన్నమాట. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుదారుడు ఫస్ట్ ఏం చేయాలంటే వెబ్సైట్లోకి వచ్చేసి సచివాలయం సిబ్బంది ఏం చేస్తుంది అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫస్ట్ లాగిన్ అయితే అవుతారనమాట. లాగిన్ అయిన తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన లాగిన్స్లలో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫస్ట్ సీడ్ అయితే చేస్తారనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు పూర్తిగా ఈ యొక్క డేటా అప్లికేషన్ అంతా కూడా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ మీకు వెరిఫై చేస్తారనమాట మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుందా లేదా అని. ఇది ఎవరైతే స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇకపోతే మన యొక్క ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు తామని చెప్పినటువంటి 2 సెంట్లు స్థలము మరియు 3 సెంట్ల స్థలము గురించి అయితే ఈ వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం. పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి వచ్చేసి 3 సెంట్ల స్థలం అయితే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి వచ్చేసి సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యంగా మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి. అందరికీ ఇల్లు హౌస్ ఫర్ ఆల్ అనే పథకానికి అయితే లాంచ్ చేయబోతుంది. దీని ద్వారా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. పట్టణాల్లో
ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం అనేది ఇంటిలోని మహిళ పేరుకైతే కేటాయించడం జరుగుతుంది. ఫ్రీ ల్యాండ్ గురించి అయితే నేను మీకు చెప్తానండి. ఇక్కడికి పట్టణ ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో ఇళ్లకు సంబంధించిన ఏజెన్సీల ద్వారా అయితే ఇల్లు నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించబడినటువంటి 10 ఏళ్ల తర్వాత లభిస్తాయని చెప్పడం జరిగింది. అంటే పూర్తి హక్కులు మనకు ఇప్పుడు లోన్ అనేది శాంక్షన్ అయినా కానీ స్థలానికి సంబంధించి 10 ఏళ్ల తర్వాత అయితే మనకు పూర్తి హక్కులు లభిస్తాయన్నమాట. పూర్తి హక్కులు లభిస్తాయని చెప్తున్నారు. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హుల పట్టా ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఇంటిని లబ్ధిదారులు నిర్మించుకోవాలని కూడా చెప్తున్నారన్నమాట. ప్లాట్ను ఆధార్, రేషన్ కార్డులకు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్ లేకుండా చూడాలని చెప్పి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి అన్నమాట. ఈ యొక్క పథకానికి సంబంధించిన ముఖ్యంగా ఈ యొక్క గైడ్లైన్స్ అనేవి రిలీజ్ అయినప్పటికీ కొన్ని అర్హతలు అనేవి అయితే పెట్టి ఉన్నారండి. అర్హతల గురించి నేను కూడా మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోని మీరు ఫస్ట్ నుంచి అర్థమవుతాయండి. మధ్యలో నుంచి వినొద్దు, ఎప్పుడు కూడా స్కిప్ చేయవద్దు. ఇక్కడ అందరికీ ఇల్లు అంటే ఈ యొక్క 3 సెంట్ల స్థలం, 2 సెంట్ల స్థలం మీకు కావాలంటే మీ దగ్గర తప్పనిసరిగా ఉండవలసినటువంటి అర్హతలు ఏంటంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏపీలో ఎక్కడ సొంత ఇల్లు మరియు స్థలం కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో దేంట్లో కూడా లబ్ధి పొంది ఉండకూడదు అని చెప్తున్నారు. జరీబు మరియు మెట్ట 2 కలిపి 5 ఎకరాల కంటే మించి భూమి ఉండకూడదు అనమాట. లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ కండిషన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ స్థలాన్ని పొందేందుకు అదేవిధంగా ఇల్లు నిర్మించుకునేందుకు అయితే ఉండాల్సిన అర్హతలు అయితే ఇవే అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 1వ తేదీన 1,14,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారుల యొక్క చేతికైతే పట్టాలను ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో అందించుటకు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.